బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ గెజిట్ ను కేంద్ర రైల్వే బోర్డు అధికారికంగా విడుదల చేసింది. జూన్ 1, 2026 నుంచి దక్షిణ కోస్తా రైల్వేను అధికారికంగా ప్రారంభించనుంది. ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో రాయగడ కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటైంది. వాల్తేరు డివిజన్ ను విభజించి విశాఖపట్నం రాయగడ డివిజన్లుగా మార్పు చేసింది. దక్షిణ కోస్తా, ఈస్ట్ కోస్ట్, దక్షిణ మధ్య రైల్వేల పరిధిలో కీలక మార్పులు చేసింది. పాత వాల్తేరు డివిజన్లోని విశాఖ నగరంతో సహా పరిసర ప్రాంతాలు ఇకపై విశాఖపట్నం డివిజన్ గా మార్చింది. రాయగడ కేంద్రంగా ఏర్పాటయ్యే కొత్త డివిజన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే కింద పనిచేస్తుందని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. దక్షిణ కోస్తా రైల్వే పరిధిని కొత్త జోన్ పరిధిలోకి గుంతకల్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం డివిజన్లనే ఏర్పాటు చేసింది. ఇకపై సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లు మాత్రమే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉంటాయని తెలిపింది. కుర్దా రోడ్ డివిజన్లో గల ఇచ్చాపురం నుంచి పలాస వరకు గల మార్గాన్ని విశాఖపట్నం డివిజన్ కు బదిలీ చేసింది. గుంతకల్ డివిజన్ నుంచి రాయచూర్, వాడి సెక్షన్ సికింద్రాబాద్ డివిజన్ కు బదిలీ అయింది. పగిడిపల్లి విష్ణుపురం మార్గాన్ని గుంటూరు డివిజన్ నుంచి సికింద్రాబాద్ డివిజన్ కు మార్పు చేసింది. కొండపల్లి, మోటుపర్రి మార్గాన్ని సికింద్రాబాద్ డివిజన్ నుండి విజయవాడ డివిజన్ కు బదిలీ చేసింది. రాయగడ, విశాఖపట్నం డివిజన్ల మధ్య సింగపూర్ రోడ్, విజయనగరం కొత్త సరిహద్దు ఖరారు చేసింది. సౌత్ పోస్ట్, ఈస్ట్ కోస్ట్ రైల్వే డివిజన్ల మధ్య స్పష్టమైన సరిహద్దు కిలోమీటర్లను గెజిట్ లో రైల్వే బోర్డు వెల్లడించింది. ఈ మార్పులన్నీ జూన్ 1, 2026 నుంచి అమల్లోకి వస్తాయని నోటిఫికేషన్లో రైల్వే బోర్డు స్పష్టం చేస్తుంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం విశాఖపట్నం నుండి దుర్గాప్రసాద్ లైవ్ లో అందిస్తారు. దుర్గాప్రసాద్, రైల్వే విడుదల చేసిన కొత్త గెజిట్ కి సంబంధించి అప్డేట్స్ తెలియజేయండి. గుడ్ మార్నింగ్ మైజా. ఏదైతే విశాఖ రైల్వే జోన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుని చెప్పొచ్చు. సోమవారం అర్ధరాత్రి తర్వాత కొత్తగా గెజిట్ ద్వారా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు అధికారికంగా ప్రకటించింది. రైల్వే చట్టం ప్రకారం ఈ కొత్త జోన్ జూన్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. ఇటీవలే విశాఖ పర్యటనకు వచ్చిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా విశాఖలో ఇటీవలే గూగుల్ డేటా సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్న విశాఖ వెళ్తుందని చెప్పడం జరిగింది. జూన్ 1 నుంచి ఇది అమల్లోకి రానుందని. దీని ప్రకారం నిన్న కేంద్ర ప్రభుత్వం నుంచి మరో కీలక నిర్ణయం తీసుకుని అది గెజెట్ ద్వారా కూడా సౌత్ కోస్ట్ రైల్వే సంబంధించి కూడా ప్రకటించడం విశాఖ వాసులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్న అంశాలు మనం చూడొచ్చు. అది కొత్త రైల్వే జోన్ ఇప్పటికే ఈస్ట్ కోస్ట్ రైల్వే, అదేవిధంగా సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ నుంచి విభజించి దీన్ని ఏర్పాటు చేయనున్నారు. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్ లో ఈ సౌత్ కోస్ట్ జోన్ పరిధిలోకి వస్తాయి. అదేవిధంగా ప్రస్తుతం వాల్టేర్ డివిజన్ లో ఉన్న విశాఖపట్నం కావచ్చు, లేకపోతే పూర్తిగా ఇదంతా కూడా మార్చి విశాఖ డివిజన్ గా మార్చే ప్రక్రియను కూడా దీన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఈ గెజిట్ రావడం ద్వారా వాల్టేర్ డివిజన్ ని 2 భాగాలుగా విభజించడం కూడా ఈ నిర్ణయంలో ముఖ్య అంశంగా మనం చూడవచ్చు. ప్రస్తుతం ఉన్న వాల్టేర్ డివిజన్ ని 2 విభాగాలుగా మారుస్తున్నారు. ఒక విభాగాన్ని ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోనే ఈ కొత్త రాయగడ డివిజన్ గా ఏర్పాటు చేస్తుండగా ఈ మిగిలిన భాగాన్ని సౌత్ కోస్ట్ రైల్వేలో ఇది విశాఖ డివిజన్ గా మార్చనున్నారు. ఈ మార్పులు కూడా వచ్చే జూన్ అంటే వచ్చే నెల 1వ తేదీ నుంచి కూడా ఇది అమల్లోకి రానున్నాయి. అయితే దీనివల్ల రైలు పరిపాలన మరింత సమర్థవంతంగా మారి ప్రాంతాల వారీగా కూడా పర్యవేక్షణ మెరుగుపడుతుందని చెప్పేసి కూడా అధికారులు భావిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ రాయగడలో ఏర్పాటు కొత్త డివిజన్ ఏదైతే ఉందో కోరపూట్ కావచ్చు, ఈ కొత్త వలస కిరణ్ కేకే లైన్ కావచ్చు, అదేవిధంగా కొనేరే, చెరువులి, గుంటూరు ఇటువంటి మార్గాల్లో కూడా ఇది చేరే అవకాశం ఉంది. మొత్తం 696 కిలోమీటర్ల పరిధి కూడా ఇది కలిగి ఉంటుంది. దీని ద్వారా కోర్దా రోడ్ డివిజన్ నుంచి కూడా విశాఖ డివిజన్ కూడా కొన్ని ప్రాంతాలు బదిలీ చేయడం, అంటే పలాస, ఇచ్చాపురం మార్గాన్ని కూడా ఇది విశాఖ డివిజన్ కూడా బదిలీ చేయడంతో ఖచ్చితంగా ఈ రైల్వే జోన్ సంబంధించి పనులు కూడా ప్రక్రియ ప్రారంభమైంది. ఖచ్చితంగా ఇది ఉత్తరాంధ్ర దశాబ్దాల కళ అని చెప్పొచ్చు. ఏదైతే విభజన హామీల్లో కూడా కీలకంగా ఈ రైల్వే జోన్ అనేది తీసుకోవడం జరిగింది. కానీ గత ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో దీన్ని నిష్క్రమించారు. కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో దీనిపై దృష్టి పెట్టారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కేంద్ర మంత్రులు కూడా రైల్వే జోన్ పనులు ప్రారంభించాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో విశాఖ అభివృద్ధికి వచ్చిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి కూడా దీన్ని చెప్పడం, ఈ రోజు ఈ పన్ను కూడా ప్రారంభం అవడంతో కూడా విశాఖ వాసులు కావచ్చు, ఉత్తరాంధ్ర ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైట్ దుర్గాప్రసాద్, థ్యాంక్ యూ.